ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఓకే, వదిలేయండి. 132వ పేజీలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. నేను గట్టిగా ఒకసారి చదువుతాను. సో అటు ఇటు కెమెరాస్ పైన తిరుగుతూ ఉంటున్న డ్రోన్ కెమెరాస్, పిల్లలు అవన్నీ కూడా పట్టించుకోవాల్సిన పని లేదు ప్రజెంట్. సో నేను చెప్పేటువంటి మాటల పైన మీరు కొద్దిసేపు మీకు దృష్టి ఉంచాలని, మీ మనసు తెరచి ఉంచాలని, బయట ఉన్నటువంటి వారు కూడా అటు ఇటు తిరగకుండా మన సంఘ సభ్యులు అందరినీ చక్కగా కూర్చోబెట్టాలని, అక్కడంతా హెల్ప్ చేయాలని మనం చేసుకుంటున్నాను. బయట కూడా అతి ప్రాముఖ్యమైన సమయం. ఇంతసేపు పాటలు, నాట్యము, స్కిట్లు, సాక్ష్యాలు అన్నీ చూశారు కదండి. హల్లెలూయా. అన్నింటికీ కారణం, అన్నింటికీ ముఖ్య ఉద్దేశం, అన్నీ ఎవరి కొరకో, ఎవరి ద్వారా జరుగుతున్నాయో, ఎవరి చేత జరిగాయో, ఎవరి చేత భవిష్యత్తులో జరుగుతాయో ఆయన గురించి కొద్దిసేపు తెలుసుకుందాం. హల్లెలూయా. ఇంతవరకు ఆయన ఏమి చేశాడో, ఏమి చెయ్యగలడో, ఏ విధముగా అనేకుల జీవితములను మార్చగలిగాడో, వృద్ధిలోనికి తీసుకొని వచ్చాడో, అద్భుతములు జరిగించాడో మీతో పంచుకున్నాను. ఆయన ఏం చెయ్యగలడు. హల్లెలూయా. అయితే కొద్దిసేపు ఆయన గురించి. ఆయన పేరు యేసు. హల్లెలూయా. క్రిస్మస్ కి మూల కారణము యేసు యొక్క పుట్టుక ఈ భూమి మీద. ఆమేన్. ఆయన గురించి కొన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో, దాని గురించి మనం ధ్యానించుకోవాలి. దేవుడు లోకమును 16వ వచనం 132వ పేజీలో మీకు ఇవ్వబడినటువంటి దానిలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్. సరే, ఇక పుస్తకం మూసేసేయండి. నేను చెప్పే మాటల పైన మాత్రమే దృష్టి పెట్టండి. హల్లెలూయా. టుడే ఈ రోజున క్రిస్మస్, యేసు యొక్క పుట్టుక గురించి మనం అందరము కలుసుకున్నాం ఇక్కడ. హల్లెలూయా. వాట్ ఈస్ ద స్పెషల్ అబౌట్ జీసస్? యేసు గురించి స్పెషల్ ఏంటి? చాలా మంది భూమి మీద గొప్ప గొప్ప నాయకులు, గురువులు, లెజెండ్స్, హీరోస్, లేకపోతే స్టార్స్, లేకపోతే చరిత్రకారులు, కింగ్స్, రాజులు అనేకులు ఈ భూమి మీద వచ్చారు. వాళ్ళ పేర్లు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అయితే వాళ్ళకి యేసుకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ జీసస్? యేసును గురించినటువంటి స్పెషల్ ఏమిటి అనేటువంటిది ఈ రోజు నేను పంచుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా. అరౌండ్ 3 బిలియన్ పీపుల్ భూమి మీద దాదాపుగా 800 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది అండి? నా మాటల మీద దృష్టి పెట్టండి. ఎంతమంది? గట్టిగా చెప్పాలి. వెనకలు వచ్చి సౌండ్ రావాలి నాకు. ఎన్ని కోట్ల మంది? గట్టిగా అంటే వినపడలేదు. వెనకలు వినపడదా? గట్టిగా ఇంకొకసారి. ఈరోజు మీరు చెప్పేంత వరకు పైన భోజనాలు పంపించాను నేను. సో కేక్ కటింగ్ కూడా చేయాలి. 800 కోట్ల మంది ఉన్నారు. వెరీ గుడ్. అందులో 300 కోట్ల మంది ఏమన్నా తెలియదు, పిల్లలు తెలుసుకోకుండా. అందులో 300 కోట్ల మంది ఎంతమంది? దాదాపుగా 250 కోట్ల మంది నుంచి 300 కోట్ల మంది యేసు ప్రభువు భూమి మీద వెంబడించుతున్నారు. హల్లెలూయా. దాదాపుగా 195 నుంచి 200 దేశాలలో ఈ రోజున క్రిస్మస్ నిర్వహించుకుంటున్నారు. ఆమేన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి గొప్ప
ఏకైక గొప్ప పండుగ అన్ని దేశాలలో అన్ని చోట్ల నిర్వహించుకునేటువంటి పండుగ ఏదైనా ఉన్నది అని అంటే అది ధైర్యంగా మనం చెప్పగలము ఒక్క క్రిస్మస్ మాత్రమే. ఒక్క క్రిస్మస్ మాత్రమే 300 కోట్ల మంది 200 దేశాలకు పైగా నిర్వహించుకుంటున్నటువంటి గొప్ప పండుగ క్రిస్మస్. వాట్ ఈస్ దిస్ సో స్పెషల్? అసలు మనము చదువుకునేటువంటి మన క్యాలెండర్ గమనించండి. ఏ ఇయర్లో ఉన్నామనంటే ఈ మధ్య వాల్ పోస్టర్ లో అదేదో మూవీ పేరు వచ్చిందనమాట, కల్కి 2898 AD. ఏంటది చెప్పండి, పర్లేదు చెప్పండి. 2898. దాని తర్వాత ఏమున్నది అని అంటే ఏడి అని వస్తుంది. ఏమొస్తుంది? ఏడి అంటే ఏంటండి? హలో చెప్పండి. ఏడి అంటే ఏంటది? దాని పేరు వచ్చిండేందుకు దాని అప్లికేషన్ వచ్చి అన్నో డొమిని. దాని మీనింగ్ ఏంటి అంటే ద లార్డ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ ద జీసస్ క్రైస్ట్ ఇయర్ అంటే ఏడి అంటే దాని మీనింగ్ గ్రీక్ లో దాని మీనింగ్ ఏంటి అని అంటే యేసుక్రీస్తు యొక్క సంవత్సరమైన సంవత్సరము. ఫలానా సంవత్సరం. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? 2024 AD లో ఉన్నాం మనం అందరం. హల్లెలూయా. యేసు పుట్టుకకు మునుపు బిఫోర్ క్రైస్ట్ BC అని పెట్టారు. అంటే ప్రపంచవ్యాప్తముగా వాడుకలో ఉంటున్నటువంటి మన జనవరి ఫిబ్రవరి ఏవైతే ఈ ఇయర్స్ ఉంటున్నాయో, మంత్స్ అయితే ఉంటున్నాయో, ఆ ఇయర్స్ కూడా మన టైం, మన కాలంలో నిర్ణయింపబడుతున్నది కూడా యేసుకు మునుపు బిఫోర్ క్రైస్ట్. అండ్ అలాగే యేసుకు తర్వాత అన్నటువంటి ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి మాటలతో ప్రత్యేకమైనటువంటి విలువ కలిగినటువంటి దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. వాట్ ఈస్ సో స్పెషల్? చాలా మందిలో లేనిది గురువులలో, లేకపోతే దేవులలో, లేకపోతే ఇతర మత గ్రంథములలో, లేకపోతే ఇతర దేశములలో దేవుళ్ళు, లేకపోతే ఇంకొకటిలో లేనిది యేసయ్యలోనే ఉన్నది. వాట్ ఈస్ ద స్పెషల్? అది యేసును నువ్వు ప్రశ్నించినట్లయితే, లేకపోతే యేసును వెంబడించేటువంటి వారిని మీరు ప్రశ్నించినట్లయితే నా మాటలు జాగ్రత్తగా మీరు వినాలి. ఏంటి స్పెషల్ అసలు? యేసుతో నాకేంటి పని? హల్లెలూయా. వాట్ ఈస్ ద స్పెషల్? గమనించండి. ఫస్ట్ స్పెషల్, ఆయన ఉన్నటువంటి మొదటి ప్రాముఖ్యత. ఎందుకు ఆయన స్పెషల్ అంటే హి వాస్ బోర్న్ టు ఎ వర్జిన్. ఆయన ఒక కన్యకు జన్మించాడు. పవిత్రమైన మత గ్రంథాలు చెబుతున్నటువంటి దాని ప్రకారము ఖురాన్ చెబుతున్నది, బైబిల్ చెబుతున్నది, ఖురాన్ చెబుతున్నది, బైబిల్ చెబుతున్నది యేసయ్య ఒక కన్యకు జన్మించాడు అని చెప్పి. హల్లెలూయా. కన్యకు జన్మించడం వల్ల ఏంటండి అనే దానివల్ల ఏంటి అని అంటే బాగా గమనించండి. మామూలుగా ఏంటంటే పిల్లలకు ఏదైనా రోగాలు అవి ఇవి వచ్చాయనుకోండి, రేపు వీళ్ళ అమ్మా నాన్న చేసిన పాపాలరా, వీళ్ళ తాతలు చేసిన పాపాలరా వీనికి తగిలి అంటారు. అర్థమైందా నీకు? చాలాసార్లు విన్నామా అటువంటి మాటలు? వాళ్ళు చేసిన పాపాలు వీరికి తగిలాయి అని చెప్పి. హల్లెలూయా. అయితే యేసు జన్మ పాపము లేకుండా పుట్టినటువంటి వాడు. జన్మ పాపం అనేది లేకుండా ఆయన పుట్టాడు. ఆయన భూమి మీద అడుగు పెట్టాడు. దేవుని యొక్క శక్తి వలన కన్య యొక్క గర్భములో ఆయన శరీర రూపము దాచుకుని భూమి మీదకి అడుగు పెట్టాడు. భూమి మీద ఏ మానవుడు కానీ, ఏ దేవుడిని పిలవలేటువంటి వ్యక్తి కానీ, ఏ కన్యకు ఎవరికి పుట్టాడు? యేసు ఒక్కడే కన్యకు పుట్టాడు. హల్లెలూయా. అందులో ఉన్నటువంటి విలువ ఏమిటంటే దాని వలన ఆయన మీద జన్మ పాపము అనేది లేకుండా ఆయన భూమి మీదకి అడుగు పెట్టడం జరిగింది. దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రెండవది ఆయనలో ఉంటున్నటువంటి ప్రత్యేకత, స్పెషల్ ఏమిటంటే ఆయన ఈ భూమి మీద 4th BCలో పుట్టాడు. 4th అంటే 4వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం ఆయన పుట్టాడు.
చరిత్రకారుల లెక్క ప్రకారం. పుట్టిన తర్వాత ఆయన 29 AD అంటే 29వ సంవత్సరం, క్రీస్తు శకం 29వ సంవత్సరంలో ఆయన మరణించి 3 రోజులు సమాధిలో ఉండి 3వ రోజున తిరిగి ప్రాణముతో పైకి లేచి భూమి మీద 40 రోజులు సంచరించి శిష్యులతో ఆయన ప్రయాణం చేసి 40వ రోజున ఆయన తిరిగి మరి స్వర్గానికి పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ఈ మధ్య కాలంలో దాదాపుగా 33 సంవత్సరముల పాటు ఆయన మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ, మనస్సులో కానీ, ఆయన క్రియలలో కానీ ఏ విధమైనటువంటి పాపము కూడా ఆయన చేయలేదు. ఏ విధమైనటువంటి తప్పుడు మాట కూడా ఆయన మాట్లాడలేదు. పాపపు క్రియలు ఏవి కూడా ఆయన చేయలేదు. భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా, గొప్ప వారందరూ కూడా వారి యొక్క జన్మలో, వారి యొక్క క్రియలలో, వారి మాటలలో, వారి ప్రవర్తనలో, వారి చూపులతో ఎక్కడో ఒక చోట వారి జీవితంలో బాగా గమనించండి, పాపము చేసినటువంటి వారే, ఒక్క యేసు తప్ప. బైబిల్లో ఒక సంఘటన, ఒక ఆమె వ్యభిచారం చేస్తుంది. వ్యభిచారం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం, అప్పట్లో ఉన్న చట్టాల ప్రకారం రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఆయన దగ్గరకు తీసుకొని వస్తారు. వ్యభిచారం చేసినటువంటి ఆమెను యేసు దగ్గరకు తీసుకొని వచ్చి నిలబెట్టి, ఏమయ్యా యేసు, మా చట్టాలు, మా రాజ్యాంగం చెబుతున్నది వ్యభిచారం చేసిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి, మరి ఏం చెప్తావు? నువ్వు కూడా రాళ్ళతో కొట్టి చెప్తావా, లేకపోతే నేను మాట్లాడతావా అని చెప్పి ఆ యేసు దగ్గరికి నిలబెట్టినప్పుడు ఆయన వెంటనే వాళ్ళతో అన్నాడు అనమాట, ఏంటంటే మీలో ఏమన్నాడు ఆయన, మీలో ఎవరైనా పాపము చేయనటువంటి వాడు ఒక్కడైనా ఉంటే వాడు తీసుకొని మొదటి రాయి వేయాలి. వాడు రాయి తీసుకొని మొదటి రాయి వేయాలి. వెంటనే రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళు అందరూ కూడా, ప్రజలందరూ కూడా గుంపులుగా అందరూ వచ్చారు. అయితే మళ్ళీ వచ్చారు గుంపులుగా. అయితే ఒక్కరు కూడా రాయి వేయకోకుండా ఆ రాళ్ళను పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం చేసినటువంటి వాడే. బైబిల్ చెబుతున్నది యేసయ్య ఒక్కడే నిలిచాడు. బైబిల్ చెబుతున్నది యేసయ్య ఒక్కడే నిలిచాడు. ఎందుకు యేసయ్య ఒక్కడే నిలిచాడో తెలుసా? యేసు ఒక్కడే పాపము లేనటువంటి వాడు. హల్లెలూయా. ఆమెతో అంటున్నాడు, అమ్మా ఎవరు నేను శిక్షించలేదా? లేదయ్యా, శిక్షించలేదు నన్ను ఎవరు కూడా. అలాగైతే నేను కూడా నిన్ను శిక్షించను, నీ పాపములను నేను క్షమిస్తున్నాను. నేను పాపములను నేను క్షమిస్తున్నాను. ఇక నుంచి నువ్వు పాపము చేయను అని చెప్పి ఆమె పాపములను కడిగినటువంటి, తొలగించినటువంటి గొప్ప దేవుడు యేసయ్యా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆయన పాపము చేయలేదు. ఆయన జన్మ పాపయుక్తమైనటువంటిది కాదు. ఆయన పరిశుద్ధుడుగా ఒక కన్య గర్భమున ఈ భూమి మీద అడుగు పెట్టాడు. హల్లెలూయా. తర్వాత అనదరికి ఏంటంటే ఆయన మరణము కూడా ప్రత్యేకమైనది, ఆయన పుట్టుక ప్రత్యేకమైనది. ఈ భూమి మీద ఆయన పుట్టినటువంటి పుట్టుక ప్రత్యేకమైనది. ఆయన బ్రతికినటువంటి బ్రతుకు ప్రత్యేకమైనటువంటిది. ఇంకా చెప్పాలి అంటే గాంధీ గారు ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప మీద చెంప తిప్పకేటువంటి మాట ఆయన చెప్పారా లేదా? విన్నారా? దానిలో నుంచి వచ్చినదే అహింసా సిద్ధాంతం. అధికారంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన సమయంలో ఈ మాట తీసుకొని బైబిల్లో నుంచి ఆయన తీసుకొని వచ్చాడు. ఆ మాట చెప్పినటువంటి వ్యక్తి ఎవరో కాదు, యేసయ్య. నేను ఒక చెంప చూపిస్తే ఇంకొక చెంప తిప్పండి అని చెప్పినటువంటి వాడు యేసయ్య. అంత గొప్పగా ఆయన యొక్క జీవితము ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్యక్తుల యొక్క బ్రతుకులను మార్చగలిగింది. హల్లెలూయా. స్వామి వివేకానంద గారైతే యేసుల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగినట్లయితే, అయ్యా యేసు ఉన్న కాలంలో నేను ఒకవేళ పుట్టింటే అయ్యా నేను నా రక్తము చీల్చి, నా శరీరమును చీల్చి, నా రక్తముతో ఆయన పాదములను కలిగేటువంటి వాడిని
వాడు యేసు. ఆమేన్. అండ్ అంత మాత్రమే కాదు, ఆయన మరణము కూడా ప్రత్యేకమైనది. వై జీసస్ ఇస్ స్పెషల్ మీన్స్ ఆయన పుట్టుక ప్రత్యేకమైనది, ఆయన జీవిత శైలి ప్రత్యేకమైనటువంటిది. ఆయన ఈ భూమి మీద బ్రతికినటువంటి తర్వాత ఆయన శిలువ వేశారు. శిలువ కూడా అన్యాయంగా వేశారు. ఏ తప్పు చేయకపోయినా కూడా ఆయన మీద నేరములు మోపి అబద్ధ సాక్ష్యములు చెప్పి అక్కడికి అధిపతి అయినటువంటి న్యాయాధిపతి జడ్జి కూడా ఇతను ఏ తప్పు లేదయ్యా, ఇతన్ని మీరు ద్వేషముతో, మీరు అసూయతో మీరు శిలువ వేయాలని, ఇతన్ని చంపాలని కోరుకుంటున్నాడు, అయితే ఇతన్ని విడిచిపెట్టేసేయాలి అని చెబితే, లేదు నువ్వు విడిచిపెట్టకపోతే నువ్వు అధికారిని కానే కాదు, మేము ఒప్పుకోము, రాజు దగ్గరికి వెళ్తాం, నీ మీద అన్ని చెబుతామని చెప్తే ఆయన కూడా భయపడి ఏమి చేయలేక మీ ఇష్టం అని చెప్పి ఆ దినాలలో ఒక పరిస్థితి ఉండేది. నాకు సంబంధం లేదంటే చేతులు పెట్టుకునేవాళ్ళు. మనం సాధారణంగా నాకే సంబంధం లేదు, ఆ చేతులు పెట్టుకునేస్తాను అంటారు ఆ పాపంతో. హల్లెలూయా. అలాగే ఆయన కూడా బైబిల్లో ఆయన పేరు పిలాతు, ఆయన కూడా చేతులు కడుక్కునేసి ఆయన్ని మరణానికి అప్పచెప్పేశాడు. వాళ్ళందరూ కొరడాలతో కొట్టి భయంకరమైన బరువు ఉన్నటువంటి శిలువను మోపించినటువంటి తరువాత గమనించండి, ఆయనను మేకలతో శిలువను కొట్టి ఆయనను సమాధి చేస్తే గుడ్ ఫ్రైడే రోజున ఆయనను శిలువ వేసి సమాధి చేస్తే, ఆయన ఈస్టర్ రోజున శుక్రవారం రోజున ఆయనను సమాధి చేస్తే, పునరుత్థానపు రోజున ఆయన తిరిగి మళ్ళీ పైకి లేచాడు. హల్లెలూయా. పాస్టర్ గారు కొద్దిమంది చరిత్రలో మళ్ళీ చనిపోయి బ్రతికినట్టు ఉంది అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవులు లేకపోతే గురువులు బాబాలో లేకపోతే లేచారు అనేటువంటి మాటలు కూడా చెప్పారు. అవునయ్యా నిజమే, లేచేయచ్చు. అయితే బాగా గమనించాలి, వాళ్ళు మళ్ళీ చనిపోయారు, పైకి లేచారు, మళ్ళీ చనిపోయారు. యేసు ఒక్కడే చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇంకా ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన పుట్టుక ప్రత్యేకమైనటువంటిది. ఆమేన్. ఆయన బ్రతికినటువంటి బ్రతుకు ప్రత్యేకమైనటువంటిది. ఆయన మరణము ప్రత్యేకమైనటువంటిది. ఎవ్వరు కూడా ఈ భూమి మీద దీనిని ఎవ్వరు కూడా చేయలేరు. హల్లెలూయా. సరే, ఆయన గొప్పవాడే, యేసు గొప్పవాడే, ఆయన పుట్టుక గొప్పదే, ఆయన బ్రతుకు గొప్పదే, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, మంచిదే. నాకేంటి? ఏమండి? ప్రశ్న మీకే అడుగుతున్నాను, నేను వేసుకున్న ప్రశ్న మీకు అడుగుతున్నాను. ఆయన వచ్చాడు, పుట్టాడు, భూమి మీద తిరిగాడు, తర్వాత చనిపోయి తిరిగి పైకి లేచి వెళ్ళిపోయాడు. నాకేంటి? ఇప్పుడు నాకేంటి? అప్పుడెప్పుడో వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయేల్ దేశం, అక్కడ ఉంటున్నటువంటి కనాను దేశం అంటారు దాన్ని, ఇజ్రాయేల్ దేశం. అక్కడ పుట్టాడు, అక్కడ తిరిగాడు, అక్కడ బ్రతికాడు. 33 సంవత్సరాల తర్వాత చనిపోయిన తర్వాత తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇంకొంతమంది అంటారు ఏంటంటే ఆయన ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అండి, అమెరికా వాళ్ళ దేవుడు అండి అని అంటారు. అమెరికాను కనిపెట్టిండేది 1500-1400 సంవత్సరాలలో కనిపెట్టినారంటారు కొలంబస్. అంతవరకు అమెరికా అనేది ఒకటి ఉందని ఎక్కడ ఎవరికి తెలియదు అంటారు. హల్లెలూయా. ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కాదమ్మా, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కాదయ్యా. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఆసియాలోనే పుట్టాడు, మధ్య ఆసియాలోనే పుట్టాడు. ఆ మక్కా, మదీనా, సిరియా, ఇజ్రాయెల్ పక్కపక్కనే. మనకి ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 గంటలే ప్రయాణం. దూరం వెళ్ళలేదు, ఫ్లైట్ ఎక్కామంటే 2 గంటల ప్రయాణం. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? హల్లెలూయా. ఢిల్లీ దగ్గర నుంచి అయితే ఇక గంటనే ప్రయాణం, అంత తొందరగా వెళ్ళిపోవచ్చు. గమనించండి. సరే, అవన్నీ పక్క పెట్టాం. అప్పుడెప్పుడో వచ్చాడు, ఇక్కడ ఏదో చేశాడు, వెళ్ళిపోయాడు. నాకేంటి? ఆలోచిస్తుంటున్నాను. ఈ భూమి మీద చాలా మంది గొప్ప గొప్ప రాజులు, మనం పేరు విన్నటువంటి వారు. అలెగ్జాండర్ అనేటువంటి గొప్ప రాజు భారతదేశానికి వచ్చాడు. పోరస్ అనేటువంటి రాజుతో పోరాడాడు. పోరాపోటీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎవరు గెలిచారో ఎవరు ఓడిపోయారో, అయితే ఆయన వెళ్ళిపోయాడు. సరే, అప్పుడెప్పుడో గొప్ప యుద్ధాలు జరిగాయి. గొప్ప రాజులు నెపోలియన్,
గొప్ప గొప్ప రాజులు, లేకపోతే పాండ్యులు, లేకపోతే చోళులు, లేకపోతే చాళుక్యులు, రకరకాలైనటువంటి రాజులందరూ ఈ భారతదేశాన్ని పరిపాలించారు, ఏలారు. కొంతమంది చరిత్రలో కొన్ని మత గ్రంథాలలో చెప్పినటువంటి దేవుళ్ళు లేకపోతే రాజులు భూమి మీద యుద్ధాలు చేశారు, భూమి కోసం యుద్ధాలు చేశారు, రాజ్యం కోసం యుద్ధాలు చేశారు, స్త్రీల కోసం యుద్ధాలు చేశారు. వారందరూ కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అనేకమైనటువంటి చోట్ల దేవుళ్ళుగా కూడా పిలువబడుతున్నారు. యేసు కూడా దేవుడిగా పిలువబడుతున్నాడు, వీళ్ళు కూడా దేవుళ్ళుగా పిలువబడుతున్నారు, అనేకులు దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. అయితే నాకేంటి? ఎవరు నాకు అవసరమైనది? ఎవరు నా బ్రతుకును మార్చేదెవడు? నా కష్టాలు తీర్చేదెవడు? నా అప్పులు తీర్చేదెవడు? నా రోగములను తొలగించేదెవడు? నాకున్నటువంటి నా తరతరం మీద, నా జీవితం మీద, నా కుటుంబం మీద వస్తున్నటువంటి శాపములు, తల్లిదండ్రులకు రోగాలంటే పిల్లలకు రోగాలు, తల్లిదండ్రులు ఎక్కడైనా సమస్యలు వస్తే పిల్లలకు సమస్యలు, నాకున్న కష్టము తీర్చేదైనటువంటి దేవుడు ఎవరు? చాలా గొప్ప గొప్ప పేర్లు ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. భూమిని పరిపాలించారు, రాజ్యములను గెలిచారు, భూములను గెలుచుకున్నారు, అనేక శత్రువులని, రాక్షసులను, దయ్యాలను సంహరించామని చెప్పుకునేటువంటి వారు, ఆయుధములను అనేకలు ఉన్నారు. అయితే నీకేంటి? ఇప్పుడు నీకేం జరుగుతుంది? నీకు ఉన్నటువంటి ఉపయోగం ఏమిటి? నీకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? ఇది ప్రధానమైన ప్రశ్న. ఈ రోజున నీవు తెలుసుకోవాల్సినటువంటి సమాధానము నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొని రాగలదు. హల్లెలూయా. నా మాటలు మీ హృదయంలో జాగ్రత్తగా జస్ట్ ఒక 10 minutes అండి, నేను ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకోవట్లేదు నేను. హల్లెలూయా. ఏంటి నీకు ఉపయోగం ఏమిటి? సరే, యేసు సో గతంలో ఎప్పుడో రాజులు, రాజ్యాలు అన్ని గెలిచారు, నాకేం ఉపయోగం లేదు. ఇప్పుడు నా కష్టం తీర్చేవాడు ఎవడు? నా సమస్యను తీర్చేటువంటి వాడు ఎవడు? బైబిల్ చెబుతున్నది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి బైబిల్ చెబుతున్నది, అనేకమైన మత గ్రంథాలు చెబుతున్నాయి. నీ జీవితంలో కష్టానికి, రోగానికి, వ్యాధులకు, అప్పులకి, కన్నీళ్ళకి ప్రధానమైన కారణం పాపము. అక్కడ వాళ్ళతో చెప్తాం, కారణము పాపము. నీ కన్నీళ్లకు కారణం పాపం, నీ రోగానికి కారణం పాపం, నీ జీవితంలో అప్పులకు కారణం పాపం, నీ జీవితంలో నష్టపోవడానికి కారణం, పేదరికానికి కారణం పాపం. నీ జీవితం మీద పాపం ఉన్నంత కాలము, హల్లెలూయా, నీ జీవితం మీద పాపం ఉన్నంత కాలము నీవు ఎంత ప్రయత్నించినా నీ జీవితంలో కష్టము కలుగుతూనే ఉంటుంది, రోగం ఎదురవుతూనే ఉంటుంది, అప్పులు ఎదురవుతూనే ఉంటాయి, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. బ్రతుకులో అగమ్య గోచరం, నీకు దృష్టిని లేక, గోల్ లేక, టార్గెట్ లేక, బ్రతుకులో మార్పు లేక బ్రతుకంతా కూడా నాశనము వైపు వెళ్తూ ఉంటుంది. పాస్టర్గా, అయ్యా నేనే కదండి, నేను మనుషులకి నేను పాపం చేయను అని వాళ్ళు అనుకుంటుంటారు మనసులో. నేను పాపాలు చేయలేదే, మేము అంతగా ఏమి మర్డర్స్ ఏమి చేయలేదే, మేమేమి లేకపోతే రకరకాలైనటువంటి గ్యాంబ్లింగ్లు అవి ఇవి ఏమి చేయలేదే, లేకపోతే ఇంకొక పాపము నేనేం చేయడం లేదే. అయ్యా, మానవుడై పుట్టినటువంటి ప్రతి వాడు కూడా పాపే. చేసే పనులన్నీ పాపముతో కూడినటువంటి పనులుగా కొన్ని ఉంటాయి. ఒక సర్వే చెబుతున్నది, మానవుడంట అనేకమైన సంపాదించుకుంటారు. ఈ మాట మా వాళ్ళతో గమనించండి. మానవుడంట ప్రతిరోజు కనీసం 3 పాపాలు చేస్తాడంట. ఎన్ని పాపాలు? ఎన్ని చెప్పండి? కొద్దిమంది అక్కడక్కడ అంటుంటారు, నా 3 కాదు, నా 30 చేస్తుంటాం రోజు కనుకుంటున్నారు. నోటి మాటల ద్వారా అన్నా, కంటి చూపు ద్వారా అన్నా, క్రియల ద్వారా అన్నా, సిగరెట్ల ద్వారా అన్నా, డ్రగ్స్, ఆల్కహాలిక్, చెడు వాటిని చూడడము. ఇక్కడ స్కిట్ వేశారు, ఒకడు తాగుడు అలవాటు పడినటువంటి
డ్రగ్స్కి అలవాటు పడినటువంటి వాడు, లేకపోతే వాడు అప్పులకి, అమ్మాయిలకి, మోహపు చూపులు, కామము, రకరకమైనటువంటి పాపములతో ప్రతిరోజు 3 పాపాలు. ఎన్ని ఎడిగా చెప్పండి? 3 కదా పాస్టర్ గారు అంటారా? ఏమండి, రోజుకు 3 పాపాలు అయితే సంవత్సరానికి ఎన్ని పాపాలు? ఎన్ని చెప్పండి? 365 రోజులు కదా. 365 రోజులు ఇంటి రోజుకు 3 పాపాలు. 1000 పాపాలు క్రాస్ అయిపోతారు కదా ఖచ్చితంగా. ఎన్ని పాపాలు? గట్టిగా గట్టిగా వెనక నుంచి రాగా సౌండ్. ఎన్ని పాపాలు? సంవత్సరానికి 1000 పాపాలు. ఎన్ని పాపాలు? 1000 పాపాలు. మళ్ళీ ఎన్నేళ్ళు బ్రతుకుతారు? ఎన్నేళ్ళు బ్రతుకుతారు చెప్పండి? బాబు పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మేము ఇంటి 100 ఏళ్ళు బతకాల. ఎన్నేళ్ళు బతుకుతారు? నిండు వదిలేదు. 100 ఏళ్ళు కాకపోయినా 70-80 ఏళ్ళు వేసుకున్నా అక్కడికి 70 సంవత్సరానికి 1000 పాపాలు లెక్కేసుకున్నా అటు ఇటుగా. అదేంటది? నార్మల్ పర్సన్ చేసేది పాపాలు. మంచి వ్యక్తి ఎవరు? మంచి వ్యక్తి అని చెప్పుకునేటువంటి వ్యక్తి చేసే పాపాలే 3 రోజుకి. ఇంకా దుష్టుడు, దుర్మార్గుడు, లేకపోతే అతిగా తాగేవాడు, అతిగా స్మోకింగ్ చేసేవాడు, ఇంకా లేకపోతే అమ్మాయిల గురించి మాట్లాడేవాడు, క్లబ్బులు వెంబడి తిరిగేవాడు, గ్యాంబ్లింగులు, పేకాటలు, లేకపోతే రకరకాలైనటువంటి పాపాలు, ఇంకా అవన్నీ చేసేటువంటి వాడు లెక్కనే కదా. నువ్వు 70-80 ఏళ్ళు బతికితే నీ లెక్క 70-80 వేల పాపాలు పోతుంది. ఎన్ని పాపాలు చెప్పండి? నేను చేస్తున్నాను పాస్టర్ గారు అనుకున్నారా? ఈ రోజు నుంచి మీరు లెక్క పెట్టుకోండి, మీకే తెలుస్తుంది రోజుకి ఎన్ని పాపాలు అనేటువంటి. హల్లెలూయా. అసూయను, ద్వేషము, ఈర్ష్యను, స్వార్థము, రకరకాలైనటువంటి పాపములతో ప్రతి ఒక్కడు చెప్తున్నా, నీ నష్టములకు, పేదరికములకు, దారిద్ర్యములకు, అనారోగ్యములకు, నీ యొక్క జీవితంలో మనశ్శాంతి లేకపోవడానికి, నిరాశలో ఉండడానికి కారణమైన పాపము. హల్లెలూయా. యేసులో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? యేసులో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? యేసు ఒక్కడే, యేసు మాత్రమే, యేసు ఒక్కడే నీ పాపములన్నింటినీ తొలగించగలిగేటువంటి, నీ పాపములను మోసుకునేటువంటి దేవుడు. ఏ దేవుడు కూడా, ఏ నాయకుడు కూడా, ఏ గురువు కూడా, ఏ బాబా కూడా నేను నీ పాపములను మోసుకుంటాను అని భూమి మీద చెప్పినటువంటి వాడు ఒక్కడు లేడు. ఉన్నటువంటి వాడు ఒకే ఒకడు, ఆ యేసు మాత్రమే నీ పాపములను మోసుకునేవాడు. నా దగ్గరికి రా, నీ పాప భారము అతి గొప్పది. ఆ పాపముతో నువ్వు ఉన్నట్లయితే, పాపమును మోసుకొని ఉన్నట్లయితే, నీ జీవితంలో ఒకనొక రోజున నువ్వు మరణమైనట్లయితే, నీ కాలము తీరినటువంటి తర్వాత నువ్వు మరణమైనట్లయితే, గమనించు అగ్ని గుండానికి వెళ్ళాలి అని దేవుడు చెబుతున్నాడు. ప్రతి గ్రంథము చెబుతున్నది స్వర్గము ఉన్నది, నరకము ఉన్నది. స్వర్గానికి వెళ్ళాలి అంటే పాపములు ఉండకూడదు, నరకానికి వెళ్ళాలి అంటే పాపములు ఉండాలి. మన జీవితం అంతా కూడా పాపములే మొదలుపెడుతున్నది. జీవితంలో ప్రతి ఒక్కటి కూడా పాపముతో ముడిపెట్టబడి ఉంటున్నది. ఈ పాపములను తొలగించుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నములు చేసినా, ఎన్ని నదులలో మునిగినా, ఎన్ని కొడలు నువ్వు ఎక్కినా, ఎన్ని దాన ధర్మములు నువ్వు చేసినా, నీ యొక్క పాపముల యొక్క లెక్క ఎదుట, నీ పాపముల యొక్క భారం ఎదుట ఏమి కూడా తూగవు. కేవలము యేసు రక్తము మాత్రమే నీ పాపమును కడగగలదు. యేసు ఒక్కడే. ఎందుకు పాపం అనేటువంటి మాట నేను వాడుతున్నానో తెలుసా? పాస్టర్ గారు యేసు ప్రభు బర్త్డే గురించి, పాపం గురించి మాట్లాడుతున్నానంటే, యేసు వచ్చినదే నీ కొరకు పాపము మోసుకోవడానికి. ఆయన పుట్టుకకు కారణమే నీవు చేసినటువంటి పాపము. భూమి మీద పాపము లేకపోతే యేసుని భూమికి రావాల్సిన అవసరమే లేదు. పాపము ఈ భూమి మీద ఉన్నది కాబట్టి పాపమును తొలగించడానికి యేసు కావాలి. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, సరే అందరూ దేవుడు, అన్ని గురువులు, అన్ని మతాలన్నీ ఉంటున్నాయి కదా, యేసు మాత్రమే ఎందుకు ప్రత్యేకమో తెలుసా? యేసు మాత్రమే ఎందుకు ప్రత్యేకమైనటువంటి వాడో తెలుసా?
తరంలో అయినా, ఈ తరంలో అయినా, ఇక ముందుకు రాబోయేటువంటి తరములైనా, జనరేషన్స్ అయినా, ప్రతి జనరేషన్ లో మనల్ని వెంబడించేది పాప భారమే. మన తాతలు మోసారు పాపములను, మన తండ్రులు మోసారు పాపములను, నువ్వు నేను మోస్తున్నాము పాపములను. అయితే నీ తర్వాత నీ పిల్లలు కూడా పాపములను మోయవలసినదే. ఈ పాపవారము మన తరముల పైన ఉన్నంత కాలము నష్టము, పేదరికము, వ్యాధులు అవి కాకుండా మరణించినట్లయితే, ఆ పాపములను మోసుకుంటూ మరణించినట్లయితే నరకములోనికి, అగ్నిగుండములోనికి ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి వేదనలతో శ్రమగా నమ్ముకుంటూ ఒకవైపు ఇటువైపు చూస్తూ దేవుని మాటలను వినటువంటి వాడా ఈ రోజు దేవుడు ఆడుతున్నాడు. నీ పాపములు కలగాలి, నీ జీవితం మార్చబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి, నీ యొక్క జీవితంలో గొప్ప మేలు కావాలి అంటే పాపమును తొలగించగలిగిన, పాపము లేకుండా పుట్టిన, పాపము చేయకుండా బ్రతికిన, పాపము వలన కాకుండా బ్రతికినటువంటి యేసు ఒక్కడే ప్రతి పాపమును తొలగించగలడు. గట్టిగా చెప్పబడుతుంది. హల్లెలూయా. You may be thinking, I am good, I have no sin, it is wrong. నీ మనసులో అటువంటి మాటలు, ఆలోచనలు ఉంటే నేను ఎవరు కూడా బాగు చేయలేరు. ఎవరైతే అయ్యా నా పాపములు గొప్పవి, నా బ్రతుకు దరిద్రతతో ఉన్నది, అవమానకరమైన పరిస్థితుల్లో ఉంటున్నది, నష్టముతో ఉంటున్నది, నా బ్రతుకులో మార్పు కావాలి, నా జీవితంలో మార్పు కావాలి, నా కుటుంబంలో మార్పు కావాలి, నాకు ఉద్యోగం, నాకు వ్యాపారం, ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు అందరూ పంచుకున్నారు. యేసును వెంబడింపక ముందు వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు, యేసును వెంబడించిన తర్వాత వారి జీవితంలో ప్రార్థన చేయగా, యేసయ్యా సహాయం చేయని అడుగగా వారి జీవితంలో ఏ విధమైన మేలులను దేవుడు అనుగ్రహించారో మీరు చూశారు. యేసు ప్రతి దానిని మార్చగలడు, రోగములను బాగు చేయగలడు, వ్యాధులను తొలగించగలడు, గొప్ప మార్పును ఆయన తీసుకొని రాగలడు. ఈ రోజున ఈ మాటలు విన్నటువంటి వారు పంచుకుంటున్నాను. తరములు మారినా, యుగములు మారినా, ఏ తరములో అయినా పాప భారము మనిషిని విడిచిపెట్టదు. ఆ భారం ఉన్నంత వరకు నేను ముగిస్తున్నాను. ఆ పాప భారము మనిషి మీద ఉన్నంత వరకు వారి యొక్క జీవితము అవమానములతోనూ, వేదనతోనూ, కన్నీటితోనూ, నష్టముతోనూ, పేదరికముతోనూ, దారిద్ర్యముతోనూ, రకరకమైనటువంటి వేదనలతో అది ముందుకు వెళుతుంది. యేసు ఉంటే ఆయన ఒక చుట్టాలి, ఒక అద్దరి, ఆయన ఉంటే మేలు కలుగుతుంది, పాపము కలుగుతుంది. పరలోకం అనేటువంటిది యేసు మనందరికీ ద్వారమును తెరిచాడు. యేసయ్య మన జీవితంలో మార్పులు తీసుకొని రావడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎవరైనా సరే అందరూ కళ్ళు మూసుకుంటుండగా ఈ సమయంలో కళ్ళు మూసుకుంటుండగా నాకు యేసు కావాలి, నా బ్రతుకులో మార్పు కావాలి. ఇంతకు మునుపు యేసును నమ్మినటువంటి వారు, వెంబడించేటువంటి వారు కాదు, యేసును హృదయంలోనికి ఆల్రెడీ స్వీకరించిన వారు కాదు. ఈరోజు వచ్చి నా మాటలు విని, నేను చెప్పిన యేసును గురించిన మాటలు విని హృదయంలో యేసు కొరకు తెచ్చినటువంటి ఓ స్నేహితుడా, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, యేసు నేను పిలుస్తున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయంలో నాకు ఇవ్వండి. నువ్వు ఉన్న చోటనే ఒక్కసారి లేచి నిలబడినట్లయితే యేసుని ఇప్పుడు నేను స్వీకరిస్తాను. అందరూ కాదు, యేసుని వెంబడించేటువంటి వారు కాదు. ఈ రోజున నేను యేసు కావాలి, నా బ్రతుకులో యేసు కావాలి, నా జీవితంలో యేసు కావాలి, నా పాపం జీవితాలను నేను విడిచిపెట్టాలి, నా బ్రతుకును విడిచిపెట్టాలి. ఈ మధ్య కాలంలో యేసును వెంబడిస్తున్నటువంటి నీవేనా యేసు వైపును చూస్తూ అటు ఇటు చూడాల్సిన పని లేదు. లేచి నిలబడి యేసు దగ్గరికి వస్తున్న స్నేహితుడా, నిలబడి యేసు వైపును చూస్తూ, అయ్యా నాకు నా బ్రతుకులో నేను కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నా జీవితంలో మేలు కావాలి, అందరు కళ్ళు మూసుకోవాలని
అందరి కళ్ళు మూసుకొని ఇంకొకసారి తెలుసుకుంటున్నాను బయట ఉన్న లోపల ఉన్న యేసయ్యను నాకు కావాలి. నా జీవితంలో మార్చు, నా బ్రతుకును మార్చు. ఈ సన్నిధి నాకు కావాలి, నా బ్రతుకులో మార్పు కావాలి అని ఎవరైనా సరే ఇటువంటి మొహమాటం లేక పక్కన స్నేహితులు ఉన్నారని లేకపోతే బంధువులు ఉన్నారని నిలబడితే ఏమనుకుంటారని ఇటువంటి ఉద్దేశం అవ్వదు. యేసయ్యను నాకు కావాలి, నా బ్రతుకులో మార్పు కావాలి, నా జీవితంలో మార్పు కావాలి. యేసు వైపును చూస్తూ ఓపెన్ యువర్ హార్ట్ టు ద లార్డ్. యేసు కొరకు నీ హృదయమును తెరచి యేసయ్య నిలబడిన వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము. నిలబడిన వారు మాత్రమే, నిలబడిన వారు ఇంకా పైకి నిలబడలేక మనస్సులోనే నేను గమనిస్తున్నాను అనుకునేటువంటి వారు నాతో పాటు కొన్ని మాటలు యేసు నాతో కలిసి చెప్పండి. ఈ మాటలు, యేసు నీవు ఈ లోకానికి నా పాపములను తొలగించిన కొరకు వచ్చావని, బ్రతికావని, మరణించావని, తిరిగి మూడవ దినమున ప్రాణముతో లేచావని నేను నమ్ముతున్నాను. నన్ను నా పాపములను క్షమించి నీ పరిశుద్ధ రక్తము చేత నన్ను కడుగుదేవా. నీ కుమారునిగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను.